తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత అని, అయితే ఇచ్చింది గోరంతే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతికి ఇవ్వబోయేది గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంక్ అప్పు అని కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు రాష్ట్ర నాయకులు గ్రాంట్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రావాల్సిన దానికోసం కృషి చేయాలని టీడీపీ, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కావడం, శంకలు గుద్దుకోవడం చాలా విచిత్రంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ఒకవైపేమో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అమరావతికి ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఇది గ్రాంట్ అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు చంకలు గుద్దుకుంటున్నారా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి, దుగరాజపట్నం ఓడరేవు గురించి, విశాఖ మెట్రో గురించి, విజయవాడ మెట్రో రైలు గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, కాకినాడ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందులకు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారా? బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించినందుక, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుక, ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పకుండా ఉన్నందులక, సెంట్రల్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీకి, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్, IIIT, ఎయిమ్స్ లాంటి కేంద్రీయ సంస్థలకు నిధులు కేటాయించినందుక, దేనికి ఉబ్బి దబ్బిపోతున్నారు? దేనికి సంకలు గుద్దుకుంటున్నారు? ఎరువుల సబ్సిడీని 25,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించి దాంట్లో కోత పెట్టినందులకు, ఎరువుల ధరలు పెంచినందులకు, రైతుల కడుపు కొట్టినందులకు మీరు సంకలు గుద్దుకుంటున్నారా? 7,082 కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ తగ్గించి పేదల కడుపు కొడుతున్నందులకు ఉబ్బి తబ్బిపోతున్నారా? ఆనాడు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు ప్రయోజనం కలిగించేటందుకు అనేక వరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సింది కొండంత. ఈ 10 సంవత్సరాల్లో నిన్న బడ్జెట్లో కలిపి ఇచ్చింది గోరంత, ఇవ్వాల్సిందేమో కొండంత. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ, బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కాకుండా మనకు భిక్ష కాదు, హక్కు ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి అనేకం ఉన్నాయి, వాటి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. చదువును మించిన ఆస్తి ఏదీ లేదని, విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెల విరీష తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బి సత్యనారాయణ, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన గ్రామ కమిటీ కన్వీనర్ బత్తుల దొరబాబులు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని, విద్యా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు వి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏ స్థాయిలో ఉండాలన్నా దానికి సంబంధించింది చదువు ఒకటే. ఈరోజు సమాజంలో చదువు లేకపోతే దేనికి ఉపయోగం లేదు. చదువు లేకపోతే ఎలా అయినా బతికేయచ్చు, కానీ ఒక చదువు ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది, చదువు ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా చదువుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు, ఏదో ఒక గంట మాకు ఇదేంటి నసా అని మీరు ఎవరు అనుకోకండి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్పేది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా చదవండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీకు టీచర్స్ ఉన్నారు, హెచ్ఎం సార్ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని
మీకు ఇంకా జ్ఞానం పెంచుకునే అవకాశం అనేది ఒక చదువు అనేది. దయచేసి ఎవరు కూడా మొబైల్ యూజ్ చేయకండి. దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయండి. విద్య కొరకు మంచి భవిష్యత్తు ఉండాలి, వీళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ బుక్స్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కొత్త నిశ్చయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకి ఇంత సహాయం చేస్తుంది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మన గ్రామానికి మీకు చదువు చెప్పే టీచర్స్కి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సమానమైన యూనిఫామ్ వేసుకున్నాం ఈరోజు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లో ఉండాలి. ఏ విషయాలు వచ్చినా, ఏ చిన్న విషయం వచ్చినా సరే మీ హెచ్ఎం గారి దృష్టిలో తీసుకెళ్ళండి. దయచేసి పిల్లలందరూ కూడా శ్రద్ధగా చదువుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, పిల్లలకి విద్య కన్నా ఆస్తి ఏది లేదని. మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా సరే చదువు లేకపోతే సమాజంలో మనకి వాల్యూ ఉండదు. అందువల్ల మీరు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీ టీచర్స్ని గౌరవించాలి, మీ పెద్దలు గౌరవించాలి, తల్లిదండ్రులు చెప్పింది వినాలి, టీచర్స్ చెప్పింది వినాలి. ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఉన్నదో ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా. ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులమంటూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. కర్రీ పాయింట్ను నిర్వహిస్తున్న మండల అప్పానాయుడిని బెదిరించి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏలూరు 1 టౌన్ సీఏ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ కె రాజారెడ్డి తన సిబ్బందితో కలిసి కాపు కాసి నిందితులను పట్టుకుని 2 మోటార్ సైకిళ్లు సీజ్ చేసినట్టు డీఎస్పీ మీడియాకు వివరించారు. దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి, ఈమె వచ్చేసి చాటపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఈమె. అలాగే బుక్కరి దేవి ప్రసాద్, ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్ లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అగ్గాల ఉమామహేశ్వరి, ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి. అలాగే ఇంకొక అతను పులిగ రాంబాబు, ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద, ఛానల్ పేరు మీద, మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి, మీ షాపులో అక్రమాలు చెప్తున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్లను, వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. బుక్కరి దేవి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధారి అని తెలిసింది. అతను వెనక నుంచి ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు ఫోన్ చేయడము, మా ఆఫీసర్ తోటి మాట్లాడమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడము, అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము, ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఇందులో అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్ లో లేడు. ఈమె వెళ్ళి దుర్గ వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. వాళ్ళ దగ్గర నుంచి మనీ సీజ్ చేయలేదు, అవన్నీ కొన్ని చూస్తాం. మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఒకటి మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిల్ మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేకపోతే మేము ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్ గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని, అలాంటిది ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్ గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించేసాను. అది యూనివర్సల్ ప్రాబ్లం. అది మనకు ఆ ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు ప్రెస్ అని, పోలీస్ అని,
ఆ పోలీసు కూడా ఉంటుంది దాంట్లో అతను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళైతే పర్వాలేదు, ఎవరు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఏదో పోలీస్ అని చెప్పి రాసుకోవడము, అలాగే ప్రెస్ అని చెప్పి రాసుకోవడము, లేదా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకుని అది ఎంతవరకు అని చెప్పి దానిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేయవలసి ఉంది. దాని వరకు మేము ప్రయత్నం చేస్తాం, స్పెషల్ డ్రైవ్ చేస్తాం దానిపైన. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో నాగపాముతో ఆటలాడాడు. చివరకు పాము కాటు వేయడంతో ఆసుపత్రిలో చేరాడు. కదిరిలోని ఓ డిగ్రీ కళాశాల సమీపంలో నాగరాజుకు నాగపాము కనిపించింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమీపంలోని పొదల్లోకి పాము తప్పించుకునేందుకు ప్రయత్నించిన మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ పామును పట్టుకుని మళ్లీ రోడ్డుపైకి తీసుకురావడం మొదలుపెట్టాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వారించినా నాగరాజు పట్టించుకోలేదు. పాముతో పరాచకాలాడాడు. దీంతో పాము నాగరాజును కాటువేసింది. నాగరాజును నాగపాము కాటు వేయడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు కాల్ చేయగా నాగరాజును అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ మద్యం పాలసీపై చంద్రబాబు విమర్శల దాడి. అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం. భీమవరం గునుపూడి ఇందిరమ్మ కాలనీలోని మద్యం షాపులో అగ్ని ప్రమాదం. పరిశీలించిన ఎస్పీ అద్నన్ నయీం అస్మి. మంత్రి లోకేష్ ను ఆశ్రయించిన ఆచంట మండలం వంకటాల చెరువుకు చెందిన మహిళ నా స్థలాన్ని ఆక్రమించి విక్రయించుకున్నారంటూ మంత్రికి ఫిర్యాదు. ఏలూరులో నకిలీ అధికారుల బెడద. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బయటపడిన ముఠా గుట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.